హలో దోస్తులందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. చాలా వరకు మీ హెల్త్ ఎట్లుంది అని అడుగుతున్నారు దోస్తులు. కొంచెం వరకైతే పర్వాలేదన్నమాట. హాస్పిటల్ పోయేది ఉన్నది, ఇక వెళ్ళాలి. వెళ్ళినాక ఏమంటారు ఏం కథ అనేది అయితే మీకు మళ్ళీ చెప్తాము. దోస్తులు, మమ్మల్ని ఇంత మంచిగా సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికి చాలా అంటే చాలా కృతజ్ఞతలు దోస్తులు. ఇట్లనే సపోర్ట్ చేయాలని మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మన ఛానల్ అయితే ఇంతే మంచిగా ముందుకు తీసుకుపోవాలని మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. యా వీడియోస్ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎట్లున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు. లైక్స్ అయితే ఖచ్చితంగా ఇవ్వండి. ఈ రోజు వీడియో ఏంటి అనంటే పెళ్ళాం వద్దు ప్రియురాల ముద్దు పార్ట్ 39 అన్నమాట. దోస్తులు పార్ట్ 39 అయితే వచ్చేసినామన్నమాట. మరి ఈ స్టోరీ ఏం కాబోతుంది ఏం కథ అనేది అయితే స్కిప్ చేయకుండా చూడండి. మరి లేట్ ఎందుకు, లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. అమ్మా ఇయ్యల్లా నేను ఆఫీస్కి పోయి డ్యూటీ చేసి అటే పోతా. సరేనా మానస దగ్గరికి? ఎందుకు రానే? ఏమోనే అమ్మా రమ్మని చెప్పింది. ఇక రేపు సండే కదా, ఈరోజు సాయంత్రం అటే పోయి మళ్ళా మండే రోజు డ్యూటీ అయిపోయాక ఇటే వస్తా. సరేనా? ఒక రోజు ఉంటా. సరే తీరా. ఫోన్ వేయలేదు, నాకు ఫోన్ అన్నా వేయాలి. మంచినైతే ఉండట్నా మరి ఆరోగ్యం? మంచినే ఉందమ్మా. ఫోన్ చేసి మాట్లాడకపోయినావు. ఇక నడుము నొస్తుందట, ఊకే పడుకోనే ఉంటుందట. వస్తుంది. ఇప్పటోళ్ళ కాన్పులు అంతా ఘోరంగా ఉన్నాయి. ఆ ఊకే రెస్ట్ తీసుకోవాలనే చెప్తుర్రు. అదే అదే అమ్మా, ఇక రెస్ట్ తీసుకునే ఉంటుంది. ఆమె ఏం పని చేస్తుంది గాని. సరే మరి నేను పోయేస్తా. సరే నాని. డాడీ పోతున్నా, మరి జాగ్రత్త, ఇంటికాన్నే ఉండు. సరేనా? అమ్మ ఒక్కతుంటది. ఎందుకు మళ్ళా సాయంత్రం రావా? కోడల దగ్గరికి పోతాడట. రేపు ఆదివారం కదా, రేపు ఉండి ఎల్లుండి అత్తడట. అవునా? సరే 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 మరి పోయేస్తా. సరే పోనానా. చూసినవా, కొడుకు పెద్దగా అయిపాయే, పెళ్ళైపాయే. రేపో మాపో ఎవరో ఒకళ్ళు పుడతారాయే. మన కడుపులా పుట్టినోళ్ళే గంత పెద్ద పెరిగిపోయిర్రు. నీకైతే ఇజ్జత అత్తలేదు. నేనేమంటాననే? అటు ఇటు పోయి నన్ను తిడతావు. అవో తిట్టుడు అని అంటే తిట్టద్దా మరి? నీకు నువ్వు ఏవట్టే ఈ కుటుంబం విలువ అనేది పోయింది. అదే నువ్వు చక్క ఉన్నాక మన కుటుంబం విలువ ఉండకపోయేదా? ఊకే చదివిందల్లా చదివి నాకు పిచ్చి లేపకు, అర్థమైతుందా? నా బతికేదో నేను బతుకుతానా తీయే. ఏదో బుక్కడు పెడతానో, తింటానా, ఉంటానా, పని చేసుకుంటానా? ఊకే అన్నదే అల్లించుకుంటా ఉంటావా చెప్పు? అసలుకే నా మనసు మంచిగా లేదు. ఏమైందో నీ మనసుకు? గాయపరుచుతారా ఇంకెవరన్నా? లేదే, ఉర్రకే. కొడుకు కోడలు లేరు. మనం ఇద్దరం మంచిగా ఉండాలి గాని కయ్య ఊరుతానవేంది? ఏంది మంచిగుండేది నీతోటి? ఆ మనసు అనేది ముక్కలు వేసినావు నువ్వెప్పుడో. ఇంకా మంచిగుండుడట, మంచిగుండు. భలే ఉన్నావు పో. తిన్నావా అన్నం? తిన్నా. పైన వైతానవు. నేనేటి పోతానే, తిన్నా. ఇక వండుకుంటా కాసేపు. పండుకో. మా స్కూలు సారు ఫోన్ చేసి ఫీజు కట్టమని చెప్తుండు కదనే. ఫీజు కడితేనే రేపడుతుంది వ్యాన్ ఎక్కించుకుంటాం, లేకపోతే దించుతామని అంటుర్రు. మరి ఏం చేద్దాం? ఎక్కడ తెద్దాం? 10,000 కట్టాలే. పోయిన సంవత్సరం ఇంకా ఇన్నున్నాయి, ఇప్పుడు ఈ సంవత్సరం ఉండే. ఆడు ఏమంటాడో ఏం కథనో, ఎట్లా ఎవరిని అడిగేది? ఆ పైసలకే తీద్దాము అని అంటేనేమో అవి ఫిక్స్డ్ ఎత్తిమి, అవెందుకు తీసుడు అని అట్లా అనిపిస్తాంది. అట్లా తీసినామనుకో, ఒక్కసారి తీస్తే ఊకే అదే ప్రకారంగా తీయబుద్ధి అవుతుంది. ఎందుకు అట్లా తీసుడు? ఎందుకు బాధపడు? ఎందుకు మరి? ఎట్లా ఎవలియ్యాలే? నీ మొగున్నే ఫోన్ చేసి అడుగు. అద్దే ఆయన అడుగుడు. ఆయనే మొన్ననే నన్ను తిట్టిండు, నేను ఆయనను తిట్టిన ఇంటికత్తే. అదే ఎందుకు ఇంటికత్తే ఎందుకు తిట్టినావు? రాని అని ప్రేమగా మాట్లాడితే ఇంత రూపాయో 2 రూపాయలు ఇచ్చేటోడు కదా. అవునే అమ్మా, అయినా నాకు పెట్టుమని అంటలేను కదా. పిల్ల ఫీజే కదా కట్టుమనేది. పిల్ల ఆయనకు పుట్టిందేనాయే. అడుగుతా, ఏమంటాడో చూస్తా. అడుగు ఫోన్ చేసి. ఇలా పత్తెర పోతా అంటే కదా. లేరతలేరట, రేపడుతుందట. నువ్వు కూడా రా పోదాం. ఏమో తీయే, ఆగే. ఏమంటాడో ఏం కథనో. ఈయనకు ఫోన్ చేసి మాట్లాడాలంటే భయమే గాని. హలో హలో, ఏంటిది ఫోన్ చేసినావు? ఫోన్ చేయొద్దా ఏంది? ఎందుకు చేయాలి? నువ్వు నాకు ఏం అవసరానికి ఎత్తున్నావు? ఏమోలే,
అవసరానికే చేసిందనుకో ఏమన్నా చేసిందనుకో గాని ఇప్పుడు చిన్న ఆమెకు స్కూల్ ఫీజు కట్టాలి. పట్టుకో నిన్ను ఎవరొద్దంటారు. కట్టుకునుడు కాదు, రేపడుతుంది వ్యాను ఎక్కించుకోడట సారు. నేను ఏం నుండి కట్టాలి? నువ్వు ఎట్లన్నా కట్టుకో, నాకెందుకు చెప్తాను? ఓ నీ బిడ్డ కాదా నీ కథ కాదా? కాదు, నా బిడ్డ కాదు. పిచ్చి పిచ్చి మాట్లాడకు, అర్థమైతుందా? ఇన్ని రోజులు నిన్ను అడిగినా నేను రూపాయి కూడా అడగలేదు. ఏదో ఎట్లనో ఎల్ల తీసుకుంటా వచ్చినా. ఇప్పుడు నా దగ్గర లేవు. ఎందుకు? ఏ మిండడు ఇత్తలేడా? ఏ మిండడు దొరకలేడా అని నీకు? ఆ, దొరికిర్రు ఇటు చుట్టూ వాళ్ళే ఉన్నారు గాని పైసలు ఇయ్యరాట. అండ్లు రాలగొడతా దొంగలవిడి. నాకు ఫోన్ చేసినావనుకో కట్టుకోయే, ఎట్లా కట్టుకుంటావో కట్టుకో. ఆ పిల్లతోటి నేను మాట్లాడితేనే బాగా తిడుతీవు కదనే, మళ్ళా సిగ్గు అనిపిస్తలేదా అని నీకు కొంచెమన్నా? మళ్ళా ఫోన్ చేసి పైసలు అని అడుగుతానవు. నీకు ఎవడిచ్చేటోడు లేడా ఏంది? పైసల కాడికి వచ్చేసరికి నేను గుర్తుకొచ్చి నాకు ఫోన్ చేస్తానవా? చెప్పు అందుకొని చీపురు అందుకొని చంపుతా దొంగముండా. ఏమనుకుంటున్నావో? ఫోన్ చేసినావనుకో మర్యాద దక్కది. ఏదో పోని పాపం అని ఇంటికి వచ్చినా కూడా నన్ను కుక్క తీరు కదా గెదివినావు. ఇంకా ఇజ్జత్ లేక మళ్ళా ఫోన్ చేస్తున్నావే నువ్వు. నీ అవ్వా నీ బలుపు చూసినవా అమ్మ? ఈ అవ్వ ఫోను కడిగేసి పారేసిండు. నేనెందుకు ఇస్తా, నాకేమవసరం అని. నువ్వు ఆయనను ఇంటికి వచ్చినప్పుడు కుక్క తీరే చూడబడితివి. ఇక ఫోన్ కడిగేయకపోతే ఏం కడిగేస్తాడే నాకు అర్థం కాదు. ఒక మొగంతోటన్నా మంచిగా ఉండకపోతివి. వాళ్ళనంటే ఇష్టపెట్టినవు గాని నీ మొగంతోటన్నా నువ్వు చక్కగా లేకపోతివి. ఇప్పుడు ఎట్లనే ఎవరిని అడగాలి పైసలు? ఏమో ఎవరినన్ను అడుకో, నేను మళ్ళత్తా. వెళ్ళిపోతాను. నాకు ఇంట్లో మనసున వాటి పాడైతలేదు ఈ టెన్షన్లకు. గటు మోకై పోయి ఎన్నన్నా కూసుండి అత్త జెర్సేపు వాళ్ళతోటి ఇళ్ళతోటి మాట్లాడతానన్నా రంది పోతుంది. సరే పోయిరాపో. ఇప్పుడు ఏం చెయ్యాలి? ఎవరిని పైసలు అడగాలి? అబ్బా ఎట్లా ఏం కథ? పిల్ల ఫీజు కట్టకపోతే వాళ్ళు స్కూల్కి తీసుకోపోరు, ఇజ్జత్ పోతుందిగా. ఏం చెయ్యాలి? ఈ ఇంటి ఓనర్ వాళ్ళను అడుగుదాం, మరి ఇస్తారో. ఓ కృష్ణ, ఇక రా ఒకసారి. ఏంటిది? ఒక్కసారిగా రావా? మీ అమ్మ ఉన్నదా ఇంటికాడ? అమ్మ ఇప్పుడే బయటకు పోయింది. దేనికి? మా అమ్మ. కృష్ణ, ఒక 10,000 ఉంటే ఇయ్యవా? మళ్ళా 3 నెలల వరకు నీకు మిత్తితోటి ఇస్తా. నా దగ్గర ఎక్కడున్నాయి? లేవు. అమ్మను అడుగు. అయ్యో లేవా? మొత్తం నువ్వు పని చేయబడితివి, నీ దగ్గర లేవు అని అనబడితివి. లేవు, నా దగ్గర రూపాయి లేదు. ఉన్నా కూడా నేను ఇయ్యా. నాకే అవసరం ఉంటాయి. ఏదన్నా ఉంటే మా అమ్మను అడుక్కో, కాగితం పెట్టుకొని ఇత్తది కావచ్చు గాని నన్నైతే ఏది అడగకు. అయ్యో గట్లనబడితివి. అవును మరి. సరేలే, మీ భార్య ఏం చేస్తాంది? ఏం లేదు, ఏం చేస్తుంది? ఇటు రమ్మన పేరు కాసేపు కూసుంటది కదా, ఎప్పుడు ఇంట్లోనే ఉంటది. ఎందుకు? నిన్ను చూసి చెడిపోవటానికా? ఈ లెక్క తయారు కావడానికా? అవ్వా అమ్మో పోరడు, జట్ట పోరడు డైరెక్ట్ గట్లా మాట్లాడతాండు. ఇక ఏమన్నట్టు? ఎవరిని అడగాలి పైసలు? అసలు ఎవరిని అడిగితే ఇస్తారు? శ్రీధర్కి ఫోన్ చేద్దాం ఒకసారి, ఆయన నంబరు ఉన్నది కదా, ఏమంటాడు? హలో హలో శ్రీధర్. ఎవరు మాట్లాడేది? అయ్యో నా నంబరు గుర్తు పట్టలేదా నువ్వు? నా నంబర్ సేవే చేసుకోలేదా? నేనెందుకు సేవ్ చేసుకుంటా? సేవ్ చేసుకునే అంత ముఖ్యమైన వ్యక్తివి నువ్వు కావు గాని ఏంటిది? ఎందుకు ఫోన్ చేసినావు? గిన్ని రోజులకు ఫోన్ చేసినావు? ఏం లేదు శ్రీధర్, ఒక పని పడ్డది. ఏం పని? ఏ పని పడ్డా నేను చేసేటోడిని కాదు, అర్థమైతుందా? అయ్యో గట్ల కాదు శ్రీధర్, నేను మళ్ళా నీకు ఇస్తా. ఒక 10,000 కావాలి, నా బిడ్డ ఫీజు కట్టాలి. మళ్ళీ నీకు 3 నెలల వరకు ఎట్లయినా చేసి ఇస్తా. నా దగ్గర రూపాయి లేదు. అయ్యో గట్లెందుకు అంటున్నావు? ఎందుకు మనుషులు ఇంతగానం మారిపోతారు? నాకైతే అస్సలకే అర్థమైతలేదు. అవసరం ఉన్నప్పుడేమో మంచిగా దగ్గరికి వచ్చి ప్రేమ చూపించి మంచిగా అలవాటు అయిపోతారు. మళ్ళా తర్వాత ఏమద్దు అని మొత్తం దూరం కొడతారు. ఎందుకు ఇట్లా చేస్తారు? ఓ సంసారి సాయక్క, నువ్వు అట్లా మాట్లాడకు. నీకు అసొంటి మాటలు సూట్ కావు గాని. అయితే అవును మరి, నీకు అసొంటి మాటలు అస్సలకే సూట్ కావు. నువ్వు నీతులు చెప్తున్నావా? ఇంకా
నాకు ఫోన్ చేయడానికి నువ్వు ఎవరు? ఈ అవ్వ ఫోను బ్లాక్ లిస్ట్లో పెట్టుకొని ఉండు. ఇంకోసారి ఏ అవసరం వచ్చినా ఏది వచ్చినా మాత్రం నాకు మాత్రం ఫోన్ చెయ్యకు. ఎక్కడ తీసా అంతా ఈ అవ్వ ఫోన్ చేసి పైసలు అడుగుతాంది. దీనికి 10,000 రూపాయలు ఇస్తే అవి మళ్ళా మన దగ్గరికి అత్తయ్యా ఏంది? అస్సరికే రావు. ఇసొంటిది ఇంకా అనుభవించారే. ఇప్పుడు ఎవడు దొరకనట్టున్నాడు, పట్టినోళ్ళందరూ వదిలిపెట్టినట్టున్నారు. అందుకే ఇది ఇట్లే ఎత్తాంది. దోస్తులు ఇట్లా ఒక 4 రోజులు గడిచిపోతుంది అన్నమాట. పిల్ల ఫీజు అయితే కట్టది, ఇక పిల్ల ఇంటికాన్నే ఉంటదన్నమాట. ఏమైతుందో చూడుర్రి. ఏం చేయాలి? ఫీజు కడదామంటే రూపాయి లేవు. ఎవరిని అడిగినా కూడా ఇత్తలేరు బిడ్డ. ఏం చేయాలి నేను? ఇప్పుడు 4 days అవుతుంది స్కూల్కి పోక. నేను అంతా స్టడీ అంతా మిస్ గానా? నువ్వు ఎందుకు ఇట్లా చేస్తున్నావు? అచ్చే డాడీని కూడా దూరం కొట్టినావు. డాడీ మనతోటి ఉంటే డాడీ నా ఫీజు కట్టకపోదునా? అన్ని పిచ్చి పనులు చేసుకుంటా డాడీని దూరం కొట్టినావు. నీకు తెలివంది పీకంది మాట్లాడకు, అర్థమైందా? ఎట్లనో చేసి కడతా గాని. అందరూ అద్దరు కదా మమ్మీ, మన దగ్గరికి ఇప్పుడు ఎవరెందుకు వస్తలేరు? చెప్పవు. అన్ని నువ్వు చేసిన పిచ్చి పనులకే ఎవ్వరు మన దగ్గరికి రాకుండా అయిపోయిర్రు. ఇప్పుడు నా ఫీజు ఎట్లా చెప్పు? నువ్వు ఎట్లా చేసి నాకు ఈరోజు కట్టిరా? నేను రేపటి నుండి స్కూల్కి పోతా, అర్థమవుతుందా? అన్నా క్లాసులు మిస్ అయితే నాకేం అర్థం కాదు. సరే సరే కడతతి. పిచ్చి పిచ్చి మాట్లాడకు, అర్థమైతుందా? నా బతికే ఎటు కాకుండా ఉన్నది. ఇప్పుడు ఫీజు ఎట్లా కట్టుడు? ఏవాళ్ళన్న పైసలు ఇస్తేనేమో బడికి పోదువు, లేకపోతేనేమో ఇంట్లోనే ఉండు. నువ్వు చదివే వాళ్ళన్నా ఉద్ధరించేది ఉన్నదా అని. చంపుతే రోగం తిరగాలే మళ్ళా. ఏమనుకుంటానవో? ఆటలు బాగత్తనే నీకు. ఉండు, నువ్వు చదువుకొని ఎవరిని ఉద్ధరించేది ఉన్నది. ఇంకో 5-6 సంవత్సరాలు అయినాక ఒకళ్ళకి ఇచ్చి పెళ్లి చేస్తే అయ్యేపోతుంది. అరే ఈ పోరికి ఏం పుట్టింది? ఇంతగానం ఒర్రిస్తుంది. అసలు ఇది ఏమనుకుంటాంది? దీనికి అన్నోనికి సోయి శుద్ధి కొంచెం కూడా లేకపాయే. మంచిగా తింటాండు పంటాండా. అన్నే అడుగుతా, ఇంటికాడికి పోయి అడుగుతా. మరి వాడు ఇంతకు రూపాయి ఇవ్వకున్నా నీ పోరికన్న ఫీజు కడితే ఏమైతుంది? ఓ 4గురిని పోగేసి అడుగుతా. అందరూ నన్నే అంటారు కావచ్చు, అంటే అనని, కానీ వానికి సోయి ఉండద్దా కొంచెం అన్నా? ఈ సున్నేడ పాడైంది, వేసుకొని పోతా. కోడలు అవ్వగారింటికాడనే ఉందాయే? అవును పోసక్క, అక్కడనే ఉన్నది. ఇక ఇప్పుడు రాదట. ఇక డెలివరీ అయ్యేదాకా అన్నే ఉంటా అని అంటుంది. అగోగా అప్పటిదాకా ఉంటాదే. అట్లా అంటది కానీ మేము ఉంచుతామా? 5 నెలలు పడ్డాక తోలుకొని అత్తం. ఇంకా 4 రోజులు అయితే 4 నెలలు పడతాయి. ఇక ఇంకో నెల ఉంచినాక 5 నెలలకు పట్టుకొని అత్తం. అయితవా అయితే కోడలకేమన్నా ఆయనా? ఏడా మొన్ననే పెళ్ళాయే నరసవ్వా, ఇప్పుడేనాయే? ఏం చెప్తాంది మీ కోడలు? ఏం చేయది, ఇంట్లోనే అదో పని ఇదో పని చేసుకుంటుంటది, చదువుకుంటూ ఉంటది. ఊకే నా కొడుకు ఫోన్ చేసుకుంటా మాట్లాడుకుంటా ఉంటది. మరి నా కొడుకు వాడికి పోయి పని చేస్తుండో లేకపోతే దీంతోటే మాట్లాడుకుంటా ఉంటుండో నాకైతే అర్థం కాదు. ఎందుకు 24 గంటలు ఊకే మోగనికే ఎత్తదే ఫోను నరసవ్వ. అరే ఇక నాకు అందామని అనిపిస్తుంది కానీ ఇక మళ్ళా అంటే ఎంత లొల్లో అని సప్పుడేక ఉంటా. ఇక ఏరుకోరి మెచ్చి చేసుకునే నీ కోడలను. అవ్వా కాకిరా అన్న, ఇక ఏం చేద్దాం, అట్లా బాగున్నది అయిపోయింది. ఏమన్నా అంటే బతుకుతానా ఏ నరసవ్వ? ఇక వాళ్ళను చూసుకుంటా ఉండాలి గంతే. అంతేగాని మనం వాళ్ళ జోలికి పోవద్దు, వాళ్ళు మన జోలికి రావద్దు. గంతే మంచిగుంటే అయిపోతుంది. అగో ఏంటి గిటచ్చిరావు? రాజు ఉండడా అని వచ్చినా. ఇందుకు రాజుతో ఏం పని ఉన్నదో? పని నా ఓ బావా, ఇంటికి రాకమని చెప్పినా లేదా? ఈ ఇంటికి రాకపోతే నాకు నడిచేటట్టు లేదు. ఉన్న రాజకుమారుడే ఇక్కడుండే. ఫోన్లు ఎత్తే లిఫ్ట్ చేయడాయే, లిఫ్ట్ చేసినా సగం మాట్లాడాయే.
అవసరం ఉంటే ఎవరితోటి ఎప్పుడు అంటే అవసరానికి వాడుకుంటున్నావే నువ్వు. మీరు ఎట్లా అన్నా అనుకోర్రి, నాకో పని మీద ఉండి నేను వచ్చిన. భగవంతుడు చూస్తే అయిపోతది. ఓ బావా, ఏంది ఇంటికొచ్చి బావా బావా అని పిలుస్తానవు? ఏంటిది? ఏం లేదు, నీ బిడ్డ బడికి పోతలేదు. పోకపోతే నేనేం చెయ్యాలి? ఏం చెయ్యాలంటే బడిపోయి ఫీజు కట్టాలి. ఫీజు కట్టలేదని ఆమెను తీసుకుంటలేరు. తీసుకోకపోని నీకు పుట్టిన దానికి ఫీజు కట్టుకోవడానికి కూడా స్తోమత లేదా నీకు? అంగబడి కట్టం చేసి కట్టుకుంటే ఏమైతుంది? నేను ముసలోన్నే అయితిని, నాకేది సాతన్నే కాదాయే. నేను సప్పుడేక బుక్కెడు తిని పండబడి తిని నేను ఎట్లా కడతాను? నువ్వు నా దగ్గరికి వచ్చినావు. అవునా, మరి ఎందుకు గన్నావు? నేను కనలేదు, అది నువ్వు కన్నావు. నువ్వు కన్నావు, నువ్వు ఎంచుకున్నావు, నువ్వు చదువుకున్నావు, నువ్వు మొత్తం బద్మాషు వేషాలు వేసినావు, నన్ను దూరం చేసుకున్నావు. ఇప్పుడు అవసరానికి అది ఇది అంటే ఏంటన్నట్టు? అవసరానికే దీనికి, మా ఇంటికి అవసరానికి రావాల్సిన అవసరం ఏంది? నువ్వు మాట్లాడకు, నేను నీతోటి మాట్లాడదామని రాలేదు. అర్థమైతుందా? ఆగు. అవు, నువ్వు అన్నావని అంటున్నావు. నీకు ఇష్టం లేదే నా దగ్గర పన్నవా? పండి కడుపు చేసినవా? నేను తీపిచ్చుకోమన్నా, పెళ్లి చేసుకోనన్నా. నువ్వు తీపిచ్చుకోను అన్నావు, పెళ్లి చేసుకుంటా అన్నావు, చేసుకున్నావు. చేసుకున్నాక పైసలు ఉన్నంతసేపు మొగుడా రారా అని అన్నావు. నాకు జాబ్ పోయినాక మొగుడా నువ్వోరా అని ఆయనతో కాలు పట్టి తన్నినవు. నేను ఎప్పుడు నీ ఇంటికి వచ్చినా తిడతా అన్నావు. నువ్వు నాకు అద్దు వద్దు అని అన్నావు. ముసలోడు, నువ్వు ముసలోని అయినావు, నీతోటి నాకేం పనిరా, నువ్వు నా ఇంటికి రావద్దురా, అట్లరా ఇట్లరా అని నోటికి వచ్చిన బూతు ఓనిత్తలేవు కనబడ్డప్పుడల్లా. ఇక ఇవన్నీ చేసినావు. పొల్లను కూడా డాడీ అని విలువకని చెప్పినావు, డాడీ దగ్గరికి పోకు అని చెప్పినావు. ఇంకా నేను ఎట్లా కడతాయిగా? నా మీద కోపం ఉంటే ఉండొచ్చు, గా పిల్ల మీద కోపం ఎందుకు? మరి ఇప్పుడు రూపాయి నాకు ఎవరు ఇత్తలేరు, పుడతలేవు. ఆ పిక్సుడు చేసినవి తీద్దామంటేనేమో అట్లా తీయరాదాయే. ఓ నరసవ్వ, జరా ఎప్పరాదు. పిల్ల బడికి పోతలేదు, 4 రోజుల పొంటి సారు ఎక్కించుకుంటలేడు వ్యాను. స్కూల్ కూడా రాకమని చెప్పిండు. ఫీజు కట్టకపోతే పోయిన సంవత్సరం తింటుంది, ఇప్పుడు ఈ సంవత్సరంది కట్టాలే. నాకు అంతా పిసలేస్తాంది. ఇక నేను తిడతానేమో తిట్టింది అని అంటారు కానీ వెనక గిసొంటి చేసినాక తిట్టకపోతే ఏం చేస్తారు? అవునే బౌరు పుల్లానా, నిన్ను పట్టినప్పుడు ఆని దగ్గర దొబ్బిన పైసలు లేవా అని దగ్గర? నేను ఎవరిని పట్టలేదు, ఎవరి దగ్గర దొబ్బలేదు పైసలు. అంతా మీ భ్రమ, మీది మీరు ఊహించుకొని నన్ను తప్పుడు ప్రచారం చేస్తురు తప్ప అంతకు మించి అయితే వేరే ఏది లేదు. ఓ సాల్తీయ సంసారి శుద్ధ పూస. అందరు ప్రతివ్రతలే, ఇక దొరికినోడు ప్రతివ్రత, దొరకనోడు సంసారి, అంతే కదా. అంటే ఏమన్నట్టు, ఇక్కడ అసొంటోళ్ళు నీ అసొంటోళ్ళు ఎవరు లేరు. అట్టిగా నువ్వు వాగకు. నా ఇంటి ముందు నుండి ఫస్ట్ నడువు. నా ఇంటి ముందుకి రావాల్సిన అవసరమే లేదు. అదే ఎందుకు అవసరం లేదు? నేను వేసుకోలేదా? నా మొగుడు కాదా? నేను రానా పోనా? ఏంటిది నీ మొగుడు? అవు బరాబర్. అసలు ఆస్తి సగం నాకు ఇచ్చేదుండే, అప్పుడు మీ కావురాలు అంగిపోవు గాని నేను అడగక ఇప్పుడు ఆస్తికు ఇల్లుకు యజమానురాలు అయినవు నువ్వు. నేనేమో అడక తింటానవి నీ వేసుకున్నందుకు. ఏయ్, ఏం మనిషివే నువ్వు? ఏం మాట్లాడతానవే? చెప్పు అందుకొని చీపురు అందుకొని చంపుతా మళ్ళా. దొంగ ముండా, నా ఇంటికి వచ్చి నా భార్యను అంటున్నావు. నా భార్యను అంటున్నావు అని అంటున్నావు, నేను కాదా నీ భార్యను? అదే కాదు. నువ్వు కాదన్నా మంచిదే, ఏమన్నా మంచిదే గాని ఇప్పుడు నేను నా గురించి నేను అడగటానికి రాలేదు. ఆడ పొల్ల ఫీజు కట్టాలే, పొల్ల బడికి పోతలేదు. నీకు కొంచెమన్నా ఇజ్జతి అనిపిస్తలేదా ఏంది? మనిషివి కాదా? నాకెందుకు ఇజ్జత్ అనిపిస్తుంది? నేనెందుకు మనిషిని కాదు, నువ్వు మనిషివి కాదు, నీకు ఇజ్జత్ అనిపించాలి. బజార్ దానివి నువ్వు. ఆ నిన్ని పట్టుకొని ఉండే ముండ వచ్చి నా ఇంటి ముంగట బాగా మాట్లాడుతున్నవేమే నువ్వు. దొంగ ముండా, ఏమో ఊకున్న కొద్దీ అనద్దు అనద్దు పోని పోని అని నేను ఊకుంటా అంటే నీకు బాగా బలిసిపోతున్నది. బిడ్డ లేదు, ఎవరు లేరు. బిడ్డను నువ్వు నా దగ్గరికి రానిత్తలేవు. అసొంటిది నేను బిడ్డకెందుకు పెడతానే? అవునే చెప్పు.
ఈ మాటలు పట్టుకొని ఆ పోరి కూడా నన్ను అయ్యా అని పిలుస్తలేదు. నాకు పానం కొట్టుకోదా? మా కొట్టుకుంటది. కొట్టుకుంటే ఏం లాభం పాడైంది? చదువుపిచ్చుకోయే. నువ్వు సిగ్గు శరం ఉన్న ఆడదానివి అయితే మొగన్ని అద్దు అని 10 మంది మొగళ్ళతోటి ఉండేదానివి కాబట్టి నువ్వు దమ్ము ధైర్యం నీకు సత్తా సిగ్గు క్షరం ఇంకేమన్నా ఉంటే చదివిపించుకో. పొల్లను చదివిపించుకొని మంచి రేవులో పెట్టు. అప్పుడు నిన్ను మనిషి అని మెచ్చుకుంటారే. లేకపోతే నీ తీరే పిల్లని చేస్తే అవ్వ సొంటిదే బిడ్డ సొంటిదే అని పేర్నాలు పెడతారు. అట్లనారా? ఇప్పుడు అందరి ముంగట నువ్వు ఇట్లా మాట్లాడుతున్నావు. ఇంకోసారి మొగుడే అని లేకపోతే నా బిడ్డకి ఇది అని నా బిడ్డకి అది అని నువ్వు నా ఇంటి ముంగటికి అత్తే మాత్రం మంచిగుండది. నేనే నిన్ను ఊర్లకెయ్యి ఎలగొడతా ఏడికన్నా. అర్థమైతాందా? నా మనసు అనేది పూర్తిగా ఇరిగిపోయింది. గుర్తు పెట్టుకొని నోరు మూసుకొని అన్ని మూసుకొని నీ బతికేదో నువ్వు బతుకు. నా జోలికి రాకు, నా వార్తకు రాకు. సరే సరే మంచిది. అదిరా రాజు గట్లు ఇయ్యాలి దానికి. బాగా తెగబడ్డా ఆడిది. నువ్వు గట్లంటేనే సెట్ అవుతుంది. లేకపోతే అది మనల్ని మన ఆస్తిని మన పైసల్ని అది ఏమో చేద్దామని చూస్తుంది. దొంగ బొడ్డి. ఎప్పుడు పాపం అనద్దు. ఆ పొల్లను కూడా అరసక్క అదే ఆ పొల్లను కూడా మరి ఈయనతోటి మంచిగా ఉంచితే అయిపోవు కదా. పొల్లకు కూడా అన్ని ఎక్కిచ్చి ఈయనతోటి మాట్లాడకుండా ఏసుడెందుకు? ఇప్పుడు ఆ పొల్ల గురించి వచ్చి పైసలు అడుగుడెందుకు? అదే పొల్ల ఇప్పుడు ఈయనతోటి మాట్లాడితే అయ్యో ఏదో అది లంగది కావచ్చు. ఇంత పిల్ల ఆమెకి ఏం తెలుసు? చిన్న వయసు అని మేము దగ్గరికి తీసుకోకపోదుమా? అరే రామ 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 చీటికి మాటికి అత్తాంది. దానికి పైసలు లేనప్పుడు దానికి ఏమనిపిస్తాందో అత్తాంది, లొలి పెడతాంది, పోతాంది. ఎవడిచ్చటోడు లేనట్టున్నాడే. ఇక మంచిగా నిన్ను పట్టింది, ఆ దగ్గరిని దొబ్బింది, ఈ దగ్గరిని దొబ్బింది. ఇక అందరికి దీని గురించి అర్థమై దీన్ని జాడిచ్చి దాన్ని నట్టున్నారు. ఇప్పుడు ఏడ దొరుకుతలేవు పైసలు. మళ్ళా రాజుగాడు కనబడతాడు గట్లా. అబ్బో అది రూపాయలది కాదు. మా పానం పోయిన దానికి రూపాయి ఇచ్చేదే లేదు. పాపమని ఇచ్చేవు. పాపమని మనం అంటే అది మనకే పాపం చేసి దీపం పెట్టి పోతది. అసొంటిది. నేనెందుకు ఇస్తా? ఇచ్చి ఇచ్చి ఇచ్చే నా చేతిలో రూపాయి లేకుండా వేసుకున్నా నేను. రేపటి రోజున అలా పడితే కూడా నీ దగ్గర ఏముందిరా, నిన్ను ఎట్లా చేస్తాం రా అని అంటాడు నా కొడుకు. నీ కొడుకేం కసొంటోడు కాదు. నీ కొడుకు నీ బుద్ధి ఏం రాలేదు. నా బుద్ధి వచ్చింది. దయగల్లా బుద్ధి. నా కొడుకును నువ్వు అనకు. ఎవరి మీద కోపం ఉంటే వాళ్ళ మీద పోయి తీసుకుపోగాని నన్ను నా కొడుకును మాత్రం ఏమన్నా గాని నేను ఊకోను. అయితే తీయే, నేనేమంటలేను తీయే. అవ్వా పోషక్క అయితే మంచి అందుకుంటది. వాళ్ళు వెనక ఏమనుకుంటారు తర్వాత ఏమనుకుంటారు అనేది అస్సలకే ఆలోచించది. నాకు తిక్కలేత్తది. నేను ఉన్నది ఉన్నట్టే అంట. అట్లనే అనాలి. గట్ల అంటేనే కదా ఎక్కడ ఎవ్వరకు దరగాల్లో అట్లా జరుగుతాయి. ఆడిది మమ్మల్ని వదిలిపెట్టేటట్టు లేదు నర్సక్క. ఏం చేసురో ఏమో నాకైతే రందైతాంది. ఓ 4 రోజులు మంచిగుంటాను, మళ్ళీ 5వ రోజు వచ్చి ఏదో ఒక వంక పెట్టుకుని వచ్చి ఇంటికాడ లొల్లి. దానికి వశపడతలేదే గట్లా బుంద పెట్ట. ఏమైంది? పని కోలే? నా పని ఎంతసేపే బాపు, నేను అక్కడ ఉండి చేసేది ఏం లేదు. మరి ఏమైందయ్యా? బండేది? బండి ఖరాబ్ అయిందే బాపు. బండి నడిచి పాడైతలేదు. దాన్ని షోరూమ్ కాడ ఇచ్చొచ్చినా వాడు రేపు మాపు అని అంటాండు. ఇక రేపు పోయి తీసుకొచ్చుకోవాలి రేపు. అయితే నీ భార్య పిల్లలు మంచిగా ఉన్నారా? అందరు మంచిగానే ఉన్నారు. మా ఇంటి మోకే అత్తలేవు కదా. గంత మీదికి ఏమత్తా సాతనై పాడైతలేదు. గీడ తిరగటానికే సాతనైతలేదు. అవునా? అయితే సరే తీయ్యా, దుకాణంలో పోతానా. పో. అబ్బో దీని ముఖం మండ ఎన్ని రోజులకు కనిపించింది మళ్ళా. ఓ శ్రీధర్, ఏంటి? వానికి దండం పెడతా. పొల్ల ఫీజు కట్టడానికి పైసలు ఏడ దొరుకుతలేవు. ఇయ్యచ్చు కదా 10,000. నేను మళ్ళా 3 నెలలకు నీకు ఖచ్చితంగా ఇస్తా. నువ్వేమన్నా నా దగ్గర దాచిపెట్టినవా లేకపోతే ఏమన్నా ఇచ్చినవా? నాకు ఏమో 10,000 ఇవ్వమని అడుగుతున్నావు. అసలు నీకు ఎట్లా అడగబుద్ధి అవుతుంది పరాయి మోగన్ని పైసలు? ఎందుకు అడగద్దు? అవసరం ఉన్నప్పుడు ఆదికొచ్చిన వాళ్ళను అడగాలే కదా. అట్లనా? అయితే మరి నేను నీకెందుకు ఆది కత్తా, నువ్వు నాకెందుకు ఆది కత్తావు? అవసరం లేదు, నా దగ్గర లేవు. అయ్యో
ఆడకవులను ఎవరిని నమ్మద్దు. ఫస్ట్ ప్రేమ ప్రేమ అనుకుంటా అత్తరు, కవులిచ్చుకొని పంటరు, తర్వాత జాడిచ్చి దంతరు. ఏడికి పోయి తిరిగి వచ్చినా కూడా పైసలు కాలేవు కదనే అమ్మ. మరి ఇక లాస్ట్ కత్తే నా కమ్మలు ఉన్నాయి, ఏనన్నా ఉదబెట్టన్నా తీసుకురాపోయే, ఎవరినన్నా అడుగుపో కమ్మలు ఉదబెట్టుకొని ఇత్తరా అని. సరే మరి అడిగత్తాగు, ఓనరమ్మను అడగల్లా? అడుగుపోయే జర పుణ్యం ఉంటది. సరే. అసలు ఏంది నా పరిస్థితి గింత ఘోరం అయిపోయింది. చేతుల రూపాయి లేకుండా అయిపోయినాయి. అక్కడ ఇక్కడ ఉంచినాయి అన్ని ఇన్ని రోజులు తినడానికే ఊడ్చినాయి. ఇప్పుడేమో రూపాయి లేకుండా అయిపోయే. ఈ అందరు బాడుకోల గురించి నా భర్తను దూరం కొట్టుకుంటేని ఇప్పుడు నా భర్తకు కూడా నా మీద మనసు తిరిగిపోయి రూపాయి కూడా ఇచ్చడానికి ముందుకు వస్తనే లేడు. నా పరిస్థితి ఏంది, నా బతికేంది, నేను ఎట్లా బతుకుడు, ఈ పొల్ల ఎట్లా విరుగుడు. నొన్ని పడదాము అనంటే ఎవ్వడు లేకపాయే ఈ ఊర్లా. అందరికీ నా గురించి తెలిసాయే. ఈ పోరానికి మందు పెడదాం. వాడు ఇంట్లోండే బొచ్చడు సంపాదిస్తాడు. ఈ పోరానికే మందు పెట్టినామనుకో, వాడు నా దిక్కు మళ్ళీ నాకు పైసలు ఇస్తాడు. అదే పని ఎత్తా. ఆ మందు ఎక్కడ తేవాలో ఎట్లా పెట్టాలో నాకు అన్నీ తెలుసు. ఎవ్వరికి చెప్పకుండా ఆ మందు కాడికి పొయ్యి అత్తా. ఆ తాతను ఏమంటే ఆ తాతే ఇత్తడు. అయినా పైసలు ఇయ్యాలి కదా. మా అమ్మ రాని, మా అమ్మ వచ్చినాక మరి అది ఇస్తానంటే వాళ్ళకి 1000 రూపాయలు పట్టుకొని పోయి ఆ మందు తీసుకొని వస్తా. ఇత్తా అన్నది బిడ్డ కమ్మలు పెట్టుకొని. అమ్మ ఒక 11,000 ఈమనే. ఏమో మరి నేను 10,000 అడిగినా కదా. ఒక 1000 రూపాయలు కావాలి పనున్నది అని చెప్పు. 11,000 కాదు కానీ ఇక 12,000 అడుగు. అంతేనా? సరే సరే. ఆ కమ్మలు తీసుకుపోయి అడబెట్టి 12,000 తీసుకురాపో. సరే పోయత్తా. ఇది ఇంతసేపు అవుతుంది ఇంకా రాలేదేంది? ఓయే 12,000 ఇచ్చింది అడగంగా. సరే అమ్మా, మళ్ళా 3 నెలల వరకు ఇద్దాం గాని. ఇగో తీసుకో, పొల్ల ఫీజు కట్టిరా. రేపు ప్రొద్దున అదే వ్యాన్ లో పోత పిల్లని తీసుకొని కట్టి ఇక మేడంకి చెప్పత్తా గాని. సరే అల్ల పెట్టుకో. ఇగో పనుందే అమ్మా, నేను మళ్ళొస్తా. ఎటు? అరే ఓ చిన్న పనుందే. సరే సరే. బహురూపులాడిది ఏం ప్లానింగ్లు ఎత్తాందో, ఎటు పోతాందో, ఎటు తిరుగుతాందో, అసలు అది ఏం చేస్తాందో, ఏం మాట్లాడుతాందో దానికి కొంచెం అన్నా అర్థం అనేది అయితేనే లేదు. ఏం చేస్తుందో ఏమో. ఏమంటే వచ్చారా? ఓ దీని పాసిపోయిన ముఖంలో చెప్పు. ఇవరిదాకా బెడ్రూమ్లకి వెళ్ళలేదు. మొగడు రాగానే ఇలిగిలింగిలిం అనుకుంటా వస్తాంది. ఇప్పుడే వచ్చిన, కొంచెం చాయ్ పెట్టిపోయే, తలకాయ బాగా నొత్తంది అల్లా. ఎందుకు బిడ్డ మరి గంతగానం రాంగెన్న నాగి చాయ్ తాగి ఓ గోలేసుకొని వస్తా అయిపోవు కదా. నాకు ఇక బాగా నొప్పిలేసి సటకన వచ్చిందే అమ్మా. అయ్యో నా కరబూజ జిడ్డు తలిగిందో మరి ఎట్లా పాడైందో తిప్పన్న వారేయాలే. ఏమైనా నా కొడుకు చాయ్ పెట్టుమంటే ఈయన్నే వాడిని చూసుకుంటా నవ్వుకుంటా ఉండబడితివి. పో పో చాయ్ పెట్టుకో. అయ్యో అత్తమ్మ పొద్దడుతుంది, బావను చూడకపోతిని. బావా అప్పుడెప్పుడు పోతే ఇప్పుడు వచ్చే, కాసేపు బావని నన్ను చూసుకొనియలేవు. అయ్యో ఆడేమన్నా కొత్తగా కనబడతాండా లేకపోతే ఏమన్నా తెల్లగైందా వాణ్ణి ఊకే చూసేటందుకు? అయ్యో నీకు గట్లనే అనిపిస్తది, నీకు తెలియదు నా ప్రేమ బావ మీద ఎంతున్నదో. ఈ సుత్తిరామాయణం పెట్టకే అవ్వ, రోజు నువ్వు పెడతాన్నావు నేను ఇంటానని జరంత సాయ పట్టుకొని రాపో. సరేతి ఎక్కడ దాన్ని వేసుకొని పాడైనవురా. నీతోటే ఒర్రి ఒర్రి నా తలకాయ పాడైంది. ఇప్పుడు దీంతోటి ఒర్రలేక ఆయన తలకాయ కూడా ఖరాబ్ అవుతుంది. ఏం చేయాలే, నా రాతలా దాన్ని రాసి పెట్టున్నది, అందుకే దాంతోటి ఉర్రక తప్పలేదు గాని అయ్యేటి వేండే. ఏమో అయ్యేటి వేండో. సరేతి అమ్మయ్యా, నేను మందైతే తీసుకొచ్చిన, అది కూరల కలిపి పెట్టాలి. నేనే మా ఇంటికన్నేమో అన్నం తినడాయే. మళ్ళా కూరేసిద్దామన్నా కూడా ఆయన తింటడా తినడా, మళ్ళీ ఎవరికన్నా డౌట్ వస్తుందా అని అట్లా అనిపిస్తుంది. ఇక పెళ్ళైనప్పటి ఎప్పుడు మా ఇంట్లో తినలేదు కదా, రేపు రార్రి భోజనాలకు అని చెప్పొస్తా. కూరని చేసిన ప్లేట్లనే ఆయనతో ఈ మందు కలిపితే అయిపోతుంది. కూరడు మెల్లగా నా దిక్కు మల్లుతడిగా. శాన్వి, ఓ శాన్వి. అది నీకు ఏడ పనిలేదా అని ఏమో ఊకే మనెంబడ కలుగుతుంది. ఆగు ఏమనకు. అక్క
ఉన్నరారా? ఉన్నమక్క దా కూర్చుందు. కూర్చోవడానికి రాలేదు గాని అత్తమ్మ బయటనే ఉంది కదా. ఉన్నది. ఎందుకక్క? ఏం పని మీద వచ్చినావు? ఏం లేదురా. అయితే మీరు మ్యారేజ్ అయినప్పటి నుండి మా ఇంట్లో ఒక్క రోజన్నా తినకపోతరి. అందుకే మిమ్మల్ని రేపు మా ఇంటికి లంచ్కు పిలవడానికి వచ్చిన. అయ్యో అవునా అక్క? ఎందుకులేండి. ఏం కాదురా, ఇక మీ ఇంట్లో మేము ఉంటున్నాం. నువ్వు నాకెంతో పరిచయం. కృష్ణ కూడా పాపం మంచోడు. ఇక మనం అందరం క్లోజ్ ఉన్నప్పుడు ఒక్కసారి మా ఇంట్లో తినబెడదామని నా కోరికరా. మా అమ్మ ఎప్పటి నుండో అంటుంది గాని ఇక పైసలు లేక కొంచెం వెనక ముందు అయినాం. రేపు ఖచ్చితంగా మా ఇంటికాన్నే తినడానికి రండి మధ్యాహ్నం, సరేనా? నేను మళ్ళీ పొద్దున ఫోన్ చేస్తా గాని. ఏమంటావు కృష్ణ? సరే. అమ్మ ఏమన్నది? అమ్మ ఏమనలేదు, సరే తీ బిడ్డ అత్తంతి అని అన్నది. అవునా? సరే సరే. రేపు అస్సలకే వంట చేసుకోకుర్రి. రేపు పొద్దునింత టిఫిన్ చేయుర్రి. మధ్యాహ్నం వరకు నేను స్కూల్కి పోయి వచ్చి మీకు వంట అనేది ప్రిపేర్ చేస్తా, సరేనా? ఖచ్చితంగా మా ఇంటికి వచ్చి తినుర్రి. సరే అక్క, తింటాం. కూర్చో అక్క, టీ పెడతా. వద్దురా, ఇక పోతున్నా, పనున్నది. ఇక అటు ఇటు చీకటి అవుతుంది కదా. సరే అక్క. ఈమెందే ఎప్పుడు లేంది మనల్ని లంచ్కు పిలుస్తాంది. ఏమో ఇక ఆమెకేమనిపించిందో, కొత్తగా పెళ్ళైందని కావచ్చు పిలిచేది. పోదాం తి. సరేలే, వెళ్ళి తినేసి వద్దాం. మందైతే జాగ్రత్తగా పెడదాం. పిల్లగానికి మందు కలిపించి ఇద్దాం. దెబ్బకే నా దిక్కు మళ్ళాలే. ఇట్లా మల్తేనన్నా నాకు కొంచెం టెన్షన్ అనేది పోతుంది. నేను అడిగింది ఇస్తే అయిపాయే. నాకు పైసలు తీసుకొచ్చి ఇస్తే అయిపాయే. వాడితో మాట్లాడినా మాట్లాడకున్నా ఏం కాదు కానీ నేను చెప్పింది వినేటట్టు అయితే మందు తీసుకొచ్చిన. ఇక వానికి పెట్టాలి. మంచిగా చికెన్ చేపలండి, చేపల కూరలా చికెన్ కూరలా కలిపి ఆ పూరానికి పెట్టాలి. ఎట్లయితుందో చూడాలి. పోరడింత బీర్ తాగుతాడాయే, బీర్ తెప్పియాలి. ముందుగాల నువ్వు తాగు, తర్వాత తిందు అని చెప్పాలి. కథం వాళ్ళు తిన్నాక ఆయనతో కూరలో కలిపి వానికి పెడితే అయ్యే పోతుంది. ప్లాను సక్సెస్ కావాలి ఎట్లయినా. ఇక దోస్తులు చూసిర్రా, ఇక ఇప్పటిది అసలైన స్టోరీ అయితే స్టార్ట్ కాబోతుంది అన్నమాట. ఇక ఇంకో 10 ఎపిసోడ్స్ అయితే కావచ్చు. 50 ఎపిసోడ్తో అయితే ఈ స్టోరీ అనేది క్లోజ్ చేసేసి ఇంకో స్టోరీ అయితే మనం స్టార్ట్ చేసుకుందాము. అసలు ఏమైంది ఏం కథ అనేది అయితే ఈ 10 ఎపిసోడ్స్లో మీకు మొత్తం తొందరగా చూపించేస్తాం. దోస్తులు లెంత్ ఎందుకు తక్కువ ఉందని ఆగం కాకుర్రి. కావాలనైతే కాదు, మాకు ఫాస్టింగ్ ఉన్న రోజు పని లేట్ అయిపోతుంది. వీడియో చేయడానికి తక్కువ టైం మాత్రమే ఉంటుంది. ఇక 2 కాగానే మీరు ఎదురు చూస్తుంటారా అని మేమైతే కరెక్ట్ టైంకు ముగించుకొని డౌన్లోడ్కి పెట్టి మేమైతే అప్లోడ్ చేస్తామన్నమాట. ఇక అందరూ అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాము. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియో ఎట్లుందో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఆ పిల్లగాడు తినడా మరి ఏమైతుంది ఏం కథ అనేది అయితే చూస్తూ ఉండండి. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. అందరికీ సెలవు. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఛానల్ని. బై బై దోస్తులు.